చేస్తారు. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన పార్టీలు ముమ్మరం చేశాయి. 2 విడతల్లో మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ అదే ఉత్సాహంతో తుది దశకు సిద్ధమైంది. సీఎం పర్యటన, ప్రభుత్వ సంక్షేమ పాలనే తమకు అనుకూలంగా మారాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అంటున్న కాంగ్రెస్ బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో 2 విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. తుది విడత ఎన్నికల కోసం ఇటు అన్ని రాజకీయ పార్టీలు తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం సమాయత్తం అవుతున్నాయి. ప్రధానంగా 2 విడతల్లో ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ తాము బలపరిచిన అభ్యర్థులు గెలవడం జోస్ నింపుకుంది. అదే జోస్తో తుది విడత ఎన్నికల కోసం కూడా ప్రచారాన్ని కొనసాగిస్తుంది. ప్రస్తుతం మనం బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారితో ఉన్నాము. అన్న, చెప్పండి, ఎలా ఉండబోతుంది తుది విడత? ఎందుకంటే ప్రధానంగా బోధ్ నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఈ తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎలా ఉంటుంది? తొలి విడతలో 2 మండలాలు సిరికొండ మరియు ఇచ్చోడ మండలాలు. అందులో మండల్ హెడ్ క్వార్టర్లో మనమే గెలవడం జరిగింది. ఇచ్చోడ హెడ్ క్వార్టర్లో, అదేవిధంగా సిరికొండ మండల్ హెడ్ క్వార్టర్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సిరికొండ మండల్లో నా నియోజకవర్గంలో 8 గ్రామ పంచాయతీలు ఉంటే 8 గెలవడం జరిగింది. అదేవిధంగా 33 గ్రామ పంచాయతీలు ఇచ్చోడ మండలంలో ఉంటే 18 గ్రామ పంచాయతీలు గెలవడం జరిగింది. దాదాపుగా 60 కంటే 65%. మరియు 2వ విడతలో కూడా రాత్రి కౌంటింగ్ అయినాయి. అందులో కూడా అబౌవ్ 60% గ్రామ పంచాయతీలను గెలవడం జరిగింది. అందులో భీంపూర్ మండల్ హెడ్ క్వార్టర్ కూడా గెలవడం జరిగింది. అంటే ప్రధానంగా బోధ్ నియోజకవర్గంలో చూసుకుంటే ఇప్పటికే 2 మేజర్ గ్రామ పంచాయతీలు మీరు కైవసం చేసుకున్నారు. ఇప్పుడు మిగిలిన 6 మండలాల్లో ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీలో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? ఎలా ప్రచారం కొనసాగుతుంది? నిజం మిగతా 6 మండలాల్లో ఎల్లుండే ఉంది కాబట్టి అన్ని మండలాల హెడ్ క్వార్టర్స్లో మేము గెలవబోతున్నాము. మాకు ఏదైతే 2 సంవత్సరాల నుంచి వచ్చిన ఈ ప్రభుత్వంలో ఇంద్రమ్మ ఇళ్ళు అయితే కానీ, కొత్త రేషన్ కార్డులు అయితే కానీ, మరియు ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్లు అయితే కానీ, మహిళలకు బస్సు ఫ్రీ అయితే కానీ, మరియు గ్యాస్ సిలిండరు 500కే, ఇలాంటి అన్ని ఏదైతే ప్రోగ్రామ్స్ చేశామో ఇవి అన్నీ కూడా సక్సెస్ఫుల్గా పబ్లిక్లోకి తీసుకెళ్ళడం జరిగింది. మమ్మల్ని చూస్తే ఓట్లు అడిగినప్పుడు మమ్మల్ని చూస్తే ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ముందు నుంచి సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. వారే కాకుండా పక్క వాళ్ళతో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు గెలిపిస్తున్నారు. సీఎం గారి పర్యటన బాగా లాభం చేకూర్చింది. ఎందుకంటే ఈ అప్పుల రాష్ట్రంలో కూడా ధైర్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మరియు ఇంత అప్పు ఉన్నా రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే హామీలు ఇచ్చారో అవి అన్నీ కూడా నెరవేరుస్తున్నాం. కాబట్టి ప్రజలకు ఇప్పుడు అప్పులో ఉంది అయినా కష్టపడి అన్ని వాగ్దానాలు నెరవేరుస్తున్నారని, రాబో రోజుల్లో కూడా అన్ని వాగ్దానాలు నెరవేరుస్తారని కూడా ప్రజల్లో నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు బాటలు ఇస్తుంది. అంటే ప్రధానంగా మీ పార్టీలో ఒక్కో గ్రామ పంచాయతీ నుండి ముగ్గురు అభ్యర్థులు కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఆ ముగ్గురు ఉన్న దగ్గర మేము చాలా చోట్ల కాంప్రమైజ్ చేయించి సింగిల్ పర్సన్నే ఉంచడం జరిగింది. కానీ ఈ కొందరు స్థానిక సింబల్ మీద లేదు కాబట్టి ఇక ఎందరో నిలబడచ్చు. అందులో కార్యకర్తలు ఎవరైతే మంచిగా నిజాయితీ పరులు ఉన్నారో, ఎవరైతే అక్కడ పార్టీకి పని చేస్తున్నారో, ప్రజలకు అందుబాటులో ఉన్నారో స్థానికంగా, వారిని సపోర్ట్ చేస్తున్నారు మా కార్యకర్తలు. 230 గ్రామ పంచాయతీలు ఉన్నాయి నా నియోజకవర్గంలో. అందులో 150 కనీసంగా 150 గెలవబోతున్నాం. ఇది అంటే సీఎం పర్యటన కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, మొత్తంగా జిల్లాలో ఎక్కువ గ్రామ పంచాయతీ గెలవడానికి దోహదపడుతున్నాయని చెబుతున్నారు. తుది విడతలో 150 నుంచి 170 వరకు గ్రామ పంచాయతీలు తాము గెలవబోతున్నాయని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంజామ్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్.